లిస్టు రెడీ అయిపోయిందట. అందులో ట్విస్ట్లే ఏ రేంజ్లో ఉంటాయో ఎవ్వరికీ తెలియట్లేదు. కొత్త పీసీసీ కార్యవర్గంపై కసరత్తు ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత ఉండేలా కార్యవర్గం జాబితా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ నుంచి రాగానే కీలక ప్రకటన రాబోతోందనే చర్చ పార్టీలో జోరందుకుంది. ఇప్పటికే ఆయన కూడా ఇదే నెలలో కమిటీల ఏర్పాటు ఉంటుందని స్టేట్మెంట్ ఇచ్చారు. మరి కార్యవర్గంలో బెర్త్ ఎవరికి, ఎర్త్ ఎవరికి? ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న సమయం రానివచ్చింది. ఇంకొన్ని రోజుల్లోనే పీసీసీ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించేందుకు కౌంట్ డౌన్ మొదలైపోయింది. దాంతో పీసీసీ నూతన కార్యవర్గంపై గాంధీ భవన్ లో జోరుగా చర్చ సాగుతోంది. ఇదే నెలలో ఢిల్లీ నుంచి లిస్టు రానున్నట్లు తెలుస్తోంది. ఈ లిస్టులో గతంలో మాదిరిగా జంబో ప్యాక్ కాకుండా తక్కువ మంది నాయకులతో వారికి తగిన ప్రాధాన్యతలతో ఉంటుందని చెప్తున్నారు. అంతేకాదు అన్ని సామాజిక వర్గాలకు తగినట్లుగా ప్రాధాన్యత లిస్టు రూపొందుతున్నట్లు సమాచారం. గత పీసీసీ కార్యవర్గంలో 5 వర్కింగ్ ప్రెసిడెంట్లుండేవారు. కానీ కొత్త కార్యవర్గంలో 4 సభ్యులకు అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ల కోసం పోటీ పడుతున్న వారిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారట. మరోవైపు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, మైనార్టీ కోటా నుంచి నాంపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్, మహిళా కోటా నుంచి గద్వాల్ నేత సరితా తిరుపతయ్య పేర్లు చర్చకొస్తున్నాయి. ఇక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పోస్టుకు సంబంధించి గత కార్యవర్గంలో జంబో ప్యాక్ మాదిరిగా సుమారు 90 మంది సభ్యులుండేవారు. ఈసారి ఆ సంఖ్యను కుదించబోతున్నారనే చర్చ సాగుతోంది. కొత్త కార్యవర్గంలో జిల్లాకు 2 చొప్పున పార్టీ కోసం సిన్సియర్ గా పనిచేసే వారికి అవకాశం కల్పించనున్నట్లు గాంధీ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటితో పాటు పీసీసీ సెక్రటరీలు, అధికార ప్రతినిధుల విషయంలోనూ ఆచితూచి లిస్టు తయారవుతున్నట్లు తెలుస్తోంది. కింది స్థాయి పోస్టులపైన పీసీసీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పీసీసీ తీసుకోబోయే నిర్ణయం ఎంతో కీలకంగా మారనుంది. ఇప్పటికీ పీసీసీ అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. ఆయా నియోజకవర్గాల వారీగా నాయకుల పర్ఫార్మెన్స్ రిపోర్ట్ సిద్ధం చేస్తున్నారు. అబ్జర్వర్లు ఇచ్చిన రిపోర్టులతో పోస్టులివ్వాలని డిసైడ్ అయ్యారు. దాంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న నూతన పీసీసీ కార్యవర్గ కమిటీ ఇంకొన్ని రోజుల్లోనే రానున్నట్టు తెలుస్తోంది. ఈ కొత్త కమిటీ లోకల్ బాడీ ఎన్నికలకు ఎంతగానో ఉపయోగపడుతుందనే చర్చ కూడా మొదలైంది. వీలైనంత త్వరగా పార్టీ పదవులు అప్పచెప్తే బెటర్ అని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.